హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో పూరి కూర చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోండి. కొద్దిగా పచ్చికరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సన్నటి మంట పైన ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని విడివిడిగా చేసుకొని పెట్టుకోండి. అలాగే ఒక పెద్ద పచ్చిమిర్చిని కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సన్నటి మంట పైన పోపు దినుసులని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటాను కూడా సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుంటూ సన్నటి మంట పైన ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. ఉల్లిపాయలలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత మంచినీళ్ళు పెద్ద గ్లాసుతో 1 గ్లాసు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని నీళ్ళని మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోనికి 3 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. నీళ్లు వేసుకొని శనగపిండిని పల్చగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇప్పుడు పూరి కూరలో ఉన్న నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా, ఇలా మరుగుతున్నప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండి నీళ్ళని వేసుకొని బాగా కలుపుకోవాలి. శనగపిండి నీళ్లు వేసిన తర్వాత సన్నటి మంట పైన ఉడికించుకోండి. ఇది కొద్దిగా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత ఒక బంగాళదుంపను ఉడికించుకొని పొట్టు తీసుకొని సన్నగా మెదుపుకొని వేసుకోవాలి. శనగపిండి నీళ్లు వేసిన తర్వాత పూరీ కూరని ఎక్కువసేపు ఉడికించుకోవద్దు. 2-3 నిమిషాలు ఉడికించుకుంటే పూరీ కూర చిక్కబడుతుంది. ఈ విధంగా చిక్కబడితే చాలు. సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూరీ కూర ఇలా చేసుకుంటే అచ్చం హోటల్లో చేసినట్టుగానే ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిల్లు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.